మా కలెక్టర్ గారు నేరుగా మా మీద యాక్షన్ తీసుకునే అధికారం లేదు. 10 మాది ఇంకొక డిపార్ట్మెంట్కి వెళ్ళాలి, మా హెచ్ఓడి వేరే ఉంటుంది ఆలోచించుకుంటారని కొంత దాటవేత ఉంటుంది. కానీ మా తహసీల్దార్ కలెక్టర్ గారు సస్పెండ్ యాక్చువల్ తహసీల్దార్ ఎస్టాబ్లిష్మెంట్ కూడా రెవెన్యూనే సిసిఐలో ఉంటుంది. కానీ సస్పెన్షన్ ఇమీడియట్గా చేస్తారు. అవి పగులుతుంది ఏమనుకోవచ్చు వేడెక్కి ఎందుకు కదా దానికి లాస్ ఎక్కువ. అవునా కదా? ఎరుపుకి తెరవాడే తత్వం లేకపోతే ప్రశ్నించే తత్వం ఎక్కువ. అందువల్ల అది పగిలింది. మన మాటలకి దానికి మనసులో ప్రశ్నించే తత్వమే వచ్చింది. అని లంచేనా ఈ కలరే కదా ఇది. అదే నేను చెప్పింది అర్థమైంది మీకు? ఇక్కడ బురకే ఓకే. అది ఈ యొక్క ప్రాధాన్యతని మన ప్రాధాన్యత మనం ఒకసారి గుర్తించుకుని మన డిపార్ట్మెంట్లో పనిచేసి ఈ ఆటపోటీలు తగ్గి రిటైర్ అయిన సన్మానించాలని చెప్పి ఇది 238 ఏళ్ళ తర్వాత మన రాష్ట్రంలో ఒక రెవెన్యూ డే జరుపుకోవాలన్న ఊహ మనకి కలిగించి ఈరోజు మరి ప్రభుత్వం ఆ విధంగా చర్యలు చేపట్టినందుకు ప్రభుత్వానికి సదా కృతజ్ఞత తెలియజేసుకున్నాను. కానీ అట్ ది సేమ్ టైము నేను కంటిపాళ్ళు ఇవన్నీ చెప్పలేకపోయాను. కలెక్టర్ గారు ఉన్నారు కదా, జోక్స్ కట్ చేస్తే బాగోదని సీరియస్గా మాట్లాడారు. ఇక్కడ నేనే బాస్ కనుక ప్రజెంట్ మాట్లాడుతాను. మనకేంటంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ నేను విక్టిమ్ ఆఫ్ రెవెన్యూ డిపార్ట్మెంట్. మీరు నమ్మరు, రెవెన్యూ డిపార్ట్మెంట్ మనకు చాలా సేవలు చేస్తుంది. ఇప్పుడు నేను వచ్చిన తర్వాత నా ఆధ్వర్యంలో మేము అంత చేస్తాం. మన ప్రసాద్ గారు కూడా చాలా పీపుల్ ఫ్రెండ్లీగా చేస్తారనమాట. అందువల్లే ఆయన్ని ఇక్కడికి కనులూరు నాకు కావాలని తెచ్చుకున్నాడు. విక్టిమ్ అనేది ఎందుకన్నామంటే ఒక క్యాష్ సర్టిఫికేట్ కావాలంటే ఎన్ని బాధలు పడాలంటే ఒకప్పుడు చాలా బాధలు. మనం వెళ్తాం కర్ణం గారు ఇంటి దగ్గరికి వెళ్తాం, సంతకం పెట్టుకోవాలి మాన్యువల్ పెడితే కానీ ముందు అక్కడ ఉన్నటువంటి విఆర్ఏని కాకపట్టాలి. విఆర్ఏ కాకపోతే పూలు లేవు కదా, మనం అక్కడికే నడుచుకుని వెళ్తాం. తర్వాత సైకిల్ వచ్చింది. ఫస్ట్ చిన్నప్పుడు నడిచే వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ తలుపేసి ఉంటుంది, ఈ గొళ్ళు పెట్టి ఉంటాయి కదా తలుపులు, ప్రహరీ కొద్దిగా హైట్గా ఉంటుంది. మళ్ళీ కొద్దిగా వెళ్ళి ఇంకొకరు అరుగుల మీద ఎక్కి వాళ్ళు అక్కడ ఉన్నారో లేదో చూసుకోవాలి. చూసిన తర్వాత మళ్ళీ వాళ్ళ అమ్మాయి వచ్చింది బయటికి పరారు, ఎవరి చూస్తావచ్చు అంటారు. అలా కాకుండా అప్పుడు మళ్ళీ లేరు బయట పడవాలి, మళ్ళీ ఉన్నారా లేరా చూసుకోవాలి. అలాగే పరిగెత్తేయాలి. మళ్ళీ ఆ అమ్మాయి మన క్లాస్ పెట్టో లేకపోతే అనుకో మళ్ళీ అవమానం మనకి కదా. అలా అక్కడే చూస్తున్నాడు క్లాస్లో మన ప్రెస్టేజ్ పడతాడు చూడలేవా. సో ఇంత పకడ్బందీకి వెళ్ళి వాళ్ళకి ఒక రూపాయి ఎంత ఇచ్చుకోవాలి ఎవరికి కష్టం విఆర్ఏ. వాళ్ళు వచ్చి ఏం చేస్తారు, దాన్ని సరిపెట్టిస్తాం కదా, వాడు టైం ఉన్నారు ఎంట పెట్టరు. టైం అందరం వచ్చి మన ఇంట్లో ఎస్ప్రో బొమ్మ ఉందా లేకపోతే వెంకటేశ్వర బొమ్మ ఉందా లేకపోతే ఏ చర్చకి వెళ్తారు ఇవన్నీ ఎంక్వైరీ చేస్తారనమాట. పేరు వెనకాల కానీ తప్పుదారి ఏసేవో లేకపోతే సువార్తో లేకపోతే ఇంకో పేరో ఉందనుకో అయిపోయింది మన పని. ఇంకా కాబట్టి మీరు గుడికి వెళ్తారు, మీకు ఇవ్వదు సర్టిఫికేట్. దానికి కాకపడతాకి ఎంత అంటే అప్పుడు ఈవెన్ ప్రెసిడెంట్ మాట కానీ ఎవరి మాట కూడా వినరు. తహసీల్దార్ అంటే మనం చూడలేదు, సింపుల్గా తహసీల్దార్ని చూడలేదు. సరే ఇది దాటుకుని వెళ్తే నేను ఒక ఆర్ఐ తర్వాత నాకు డిప్యూటీ కలెక్టర్ గారికి వచ్చేది డెస్టినీ ఉంటుంది. అది ఏం జరిగింది చెప్తా. అప్పుడు ఆర్ఐ చేస్తున్నాడు ఆయన. నేను ఇంటర్మీడియట్ అప్పుడు నాకు మనకి అడ్మిషన్ కోసం ఇంటర్మీడియట్ జాయిన్ అవుతుంది అనమాట. అడ్మిషన్ కోసం ఎంత అయిన తర్వాత అడ్మిషన్ కావాలి కదా మనకి, ముందు ఇస్తారు క్యాష్ స్కాలర్షిప్స్ కావాలంటే క్యాష్ సర్టిఫికేట్ మనం ప్రొడ్యూస్ చేయాలి. సో క్యాష్ సర్టిఫికేట్ కోసం వెళ్తే అక్కడ ఇవన్నీ అయిపోయింది. నాకు అక్కడ ఎంఆర్ఓ తహసీల్దార్ ఆఫీస్లో ఉన్నటువంటి ఒక అన్న మాతో పాటు హాస్టల్లో ఉన్నవాడు అనమాట. ఆ అన్న తీసుకెళ్ళి ఆర్ఐ దగ్గర పెట్టుకెళ్ళాడు సర్టిఫికేట్. పెడితే ఇంకా ఆర్ఐ ఆయన ఏదో మాటలు చెప్పుకుంటాడు, బిస్కెట్లు తింటున్నాడు, టీ తాగుతున్నారు, ఎవరెవరో వస్తున్నారు, ఎవరో వెళ్తున్నారు, నేనేమో ఇలా నిలబడుతున్నాను. అలా అవలే. తర్వాత సాయంత్రం ఎవరికి పొద్దున్న ఇక్కడే ఉంటాడు అంటారు. ఇలా అద్దరు కూడా అంటే ఇలా క్యాష్ సర్టిఫికేట్లో అంటే ఉండమని ఏంటి ఇక్కడే నిలబడి ఉంటాడు, రేపు రమ్మని అంటాడు. వెళ్ళిపోయాడు. నిజంగా నేను
అదే నా లైఫ్లో తహసీల్దార్ ఆఫీసు టచ్ చేయటం అదే. ఇంకెప్పుడు నేను వెళ్ళా. మళ్ళా నాకు సివిల్ సర్వీసు ఇంటర్వ్యూ వచ్చేప్పటికి కానీ నాకు క్యాష్ సర్టిఫికేట్ తర్వాత నేను నడిపించేస్తున్నాను కథనే. మళ్ళీ అప్పుడు వచ్చినప్పుడు మళ్ళీ నా క్యాష్ సర్టిఫికేట్ కోసం మా తమ్ముడు వెళ్ళి మా అమ్మ పేరు ఆరోగ్యం అంటే మళ్ళీ క్రిస్టియన్ అని ఏమన్నానంటే మా అమ్మ పేరు మళ్ళీ మహాలక్ష్మి అని కూడా ఉందని చెప్పి ఒక నోటరీ రాసి ఇచ్చి తను మా తమ్ముడికి తెచ్చాడు. అప్పటికి కొద్దిగా మారింది పరిస్థితి. ప్రెసిడెంట్లే వచ్చారు, మా కజిన్ ప్రెసిడెంట్. సరే ఆడికి క్యాష్ సర్టిఫికేట్ ఏమంటే ఎంఆర్ఓ ఇది ఎక్స్ట్రా వెళ్తానంటే ఏంటంటే మా వాడిని గొడవకి వెళ్తే అప్పుడు వీళ్ళు రాయించుకుని ఇచ్చాడు. అంటే మీకు డెస్టినీ ఎలా ఉంటుందంటే నాకు ఎవడైతే ఆర్ఐ నన్ను లైఫ్లో ఒక రోజంతా నిలబెట్టి ఇవ్వలేదో అదే ఆర్ఐ తర్వాత డిప్యూటీ కలెక్టర్ అయ్యాడు. నేను హైకోర్టులో లైసెన్స్ ఆఫీసర్ చేసేవాడు. నేను ఎంఆర్ఓ ఆఫీస్లో అసలు చేయలే. నేను తహసీల్దార్ ఆఫీస్లో డీటీగా నేను చేయలే. అసలు నేను డైరెక్ట్ తహసీల్దార్గానే వచ్చేసాను, డీటీ చేయలే. అప్పుడు నేను ఏం చేసాను, డీటీ ఉద్యోగం హైకోర్టులో లైసెన్స్ కింద చేశాను. నేను అక్కడ నుంచి వచ్చావు కదా హైదరాబాద్ నుంచి జాయిన్ చెయ్యాలి. వెళ్తే అదే ఆయనకి అపీరెన్స్ వచ్చింది. అపీరెన్స్ వస్తే కోర్టుకి వచ్చి ఇలా నిలబడే జడ్జి అలా రేపు రమ్మని అలా చేసేవాడు. ఇప్పుడు ఆయన ఈ ఎవరైతే ఉన్నాడు బాబు చెప్పుకోవచ్చు జీపీ గారికి నాకు అన్నీ కొద్దిగా అపీరెన్స్ ఉంది కదా డిస్పెన్స్ చేయమంటారు అనమాట. అది ఏమని చెప్పాను జీపీ రమ్మనయ్య తర్వాత రమ్మనే అన్నాడు. అప్పుడు నేను చెప్పాను సార్ మీరు నేను పలానా వాళ్ళ ఆయన మా కామన్ రిలేషన్ కూడా ఉంది. నేను పలానా వాళ్ళు అంటే రాజు ఏమనుకోకమ్మా చిన్నప్పుడు అంటే అప్పుడంటే చాలా ఒత్తులు ఉంటాయి అని నన్ను తీసుకెళ్ళి నాంపల్లిలో రాత్రి బిర్యానీ పెట్టించాడు. చాలా నాకు చేసిన మర్యాదలు ఇన్నాను కాదు మీ నంబరు. నేను తర్వాత మళ్ళీ డీటీ నుంచి నేను ఆర్టీఓ అయ్యాను. అతను వచ్చిన రిటైర్మెంట్ బెనిఫిట్స్తో నేను పనిచేసిన భీమవరం ఏరియాలో ఒక సైట్ కొనుక్కున్నాడు గ్రామకంఠం. అది కోర్టు కేసు పడింది. మళ్ళీ నన్ను చేసే ఎండర్ చేసేయంటే నేను ఎలా చేస్తాను? నువ్వు గ్రామకంఠం కొనేస్తావు, అదేమో ఆల్రెడీ లిటిగేషన్ ఉంది చేయలేదు, నీకు చాలా అమౌంట్ కూడా ఆఫర్ చేసింది, మనకి అవదు ఇదంతా అవదని చెప్పారు. అంటే మనం చేసే ఒక తప్పు పని మనకి కర్మ ఉంటే మనకు తగిలేస్తుంది. తర్వాత మీకు ఇంకో క్యాండిడేట్ చెప్పారు కదా, ఒక ఎంఆర్ఓ చాలా మంచి ఆయన కానీ సర్టిఫికేట్లు ఇవ్వడం. మీరు అదే ఎంఆర్ఓని నేను ప్రమోషన్ వచ్చి తహసీల్దార్కి జాయిన్ అయ్యి అదే ఎంఆర్ఓని అక్కడ నుంచి లేబర్ ఒక ఎమ్మెల్యే గారు లేపితే అదే పేరు నాకేశారు, పోస్ట్ అదే పేరు నాకేశారు. ఆయన చేసిన పని వల్ల ఆయన లేపి మా ఇద్దరు కనెక్షన్ ఉందని కూడా అవతలేపి ఎమ్మెల్యే కానీ ఎవరికైనా తెలియదు. ఆయన లేబర్ యాదృష్టిగా నేను పద్మావతి వేశాడు. పద్మావతి అన్న ఆవిడ ఇప్పుడు కూడా యాదవ్ గారు ఉన్నారు కదా, ఆవిడ నేను అంత దూరం వెళ్ళను, మా ఆయనకి నాకు 100 కిలోమీటర్లు